మామూలుగా ఒక సినిమాకి రాసిన పాట కానీ నీ పేరు వేయకుండా పోస్టర్ మీద వేరే లిరిక్ రైటర్ అలాంటి చాలా జరుగుతుంది. అది రాశాక పేరు వేయడం లేదు, వాళ్ళకి ఎవరైతే క్లోజ్ ఉంటారో వాళ్ళని ఏమి వేస్తున్నారో. అంటే లిరిక్ రైటర్ గా వెళ్లే ముందు మీ ఇంట్లో చెప్పి స్టార్ట్ చేయలేదు? ఈవెన్ 10th సాంగ్ వరకు నేను హైదరాబాద్ కి రాలేదు. వద్దులే అని ఈ పాటను పక్కన పెట్టేసిన రోజులు ఉన్నాయి. ఇక్కడ వేరే ప్లేస్ కి వెళ్ళిపోయి చాలా దూరం వెళ్ళిపోయి లిరిక్స్ రాశాను. 4 పాటలు రాసి పంపించేశారు. ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ కి ఓకే, డైరెక్టర్ కి ఓకే, ప్రొడ్యూసర్ గారు వాళ్ళ వైఫ్ కి నచ్చారు. నాకు ఒక పైసా అడ్వాన్స్ కూడా తీసుకోలే మూవీ. హాయ్ వ్యూవర్స్, నేను మీ సింగర్ శిశిర. వెల్కమ్ టు మై టాక్ షో. పాటకి సంగీతం ఎంత ముఖ్యమో సాహిత్యం కూడా అంతే ముఖ్యం. పదాల అల్లిక, ప్రాసలు ఇవన్నిటితో ఒక పాటగా దాన్ని మలచడం అనేది మామూలు విషయం కాదు. సో అది రచయితలకు మాత్రమే సాధ్యం. అలాంటి ఓ యంగ్ లిరిక్ రైటర్ రైట్ నో నాతో ఉన్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవి గారితో కూడా పనిచేసిన అనుభవం ఉంది తనకి. అంటే మనం రీసెంట్గా చూసుకుంటే దహనం, కొండ, డేంజర్ ఇలా చాలా మూవీస్కి వర్క్ చేశాడు తను. సో తను నాతో పాటు ఉన్నాడు, రంజిత్ కుమార్ రిక్కి. తనతో మాట్లాడేద్దాం. హాయ్ రంజిత్. హాయ్ అండి. హౌ ఆర్ యు? బాగున్నా, మీరేలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఫస్ట్ టైం నా షోకి వచ్చావు. అంటే ఎవరికి ఇంటర్వ్యూ అడిగినా ఇవ్వలేదు. ఫస్ట్ అంటే రచయితగా జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, అసలు పాటలు రాద్దామనే ఆలోచన ఎట్లా వచ్చింది? నాకు 10th క్లాస్ నుండి ఆసక్తి ఉండేది తెలుగు పైన బాగా. దానిపైన పట్టు, పదాల పైన పట్టు ఉండేది. సో తర్వాత ఎప్పుడైతే నేను ఫేస్బుక్లోన కొన్ని పోస్టులు పెట్టడం వల్ల, కవితలు, నేను రాసిన కవితలు అవన్నీ పోస్ట్ పెట్టడం వల్ల ఒక డైరెక్టర్ నార్మల్గా అవి అతను తీసుకొని వాల్పేపర్ పెట్టుకోవడం, స్క్రీన్ షాట్ తీసుకొని అలా ఆయన పిలిచి రాస్తావా షార్ట్ ఫిలిం కన్నా అడిగారు. నేను అప్పుడు నా మైండ్ సెట్ ఏంటంటే నేను షార్ట్ ఫిలిమ్స్ వద్దానే నా మైండ్. ఎప్పుడు వెళ్తే ఆల్బమ్ సాంగ్స్ వెళ్దాం, లేదంటే మూవీస్కి వెళ్దాం, అదే మైండ్ సెట్లో నడిచిన లైఫ్. సో అప్పుడు అది రిజెక్ట్ చేసా. నా ఫస్ట్ అవకాశం ఒక డైలాగ్ రైటర్గా, ఒక శ్రావణి ఏపూర్ అని ఒక డైలాగ్ రైటర్గా పిలిచారు నన్ను, రైతే రాజు అని షార్ట్ ఫిల్మ్కి. సో డైలాగ్స్ రాశా. డైలాగ్స్ చూసి ఆ డైరెక్టర్ ఈ పాట, ఇవి ప్రాస అన్ని చూస్తే ఇది పాటలో ఉంది, సాంగ్ చేపిద్దామని చెప్పారు. సో ఆ సాంగ్ చేపించేశారు. అంటే రాసిన డైలాగ్లతో పాట తయారైంది? యా అవును, అది తయారైంది. అక్కడ నుండి లిరిక్ రైటర్గా స్టార్ట్ అయిన జీవితం. నా ఫస్ట్ పాట వచ్చేసి బతుకమ్మ సాంగ్, తెలంగాణ బతుకమ్మ సాంగ్. అంటే తెలంగాణ బతుకమ్మ సాంగ్ ఫస్ట్ టైం అదే పాట. అంటే బేసిక్ గా మీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రాయలసీమ బ్యాక్గ్రౌండ్, కర్నూలు మీది. కానీ అంటే వచ్చిన పాట రాయడం మాత్రం బతుకమ్మ పాటతో స్టార్ట్ అయింది. అంటే ఎట్లా, అంటే ఈ తెలంగాణ సంస్కృతికి సంబంధించిన బతుకమ్మ పండుగ. క్షమించాలి, ఫస్ట్ నాకు అప్పుడు అంతగా అవగాహన లేదు ఈ బతుకమ్మ ఎలా ఉంటారు. తెలంగాణలో ఉన్న నా స్నేహితులందరికీ ఫోన్ చేసి వాళ్ళతో కనుక్కోవడం ఎలా ఉంటుంది పాట అని. అంటే పండగ ఎలా చేస్తారు, ఆ పువ్వులు, గౌరమ్మని ఎలా చేస్తారు, ఇవన్నీ కనుక్కొని నైట్ 11 గంటలకి మళ్ళీ స్టార్ట్ చేస్తే మార్నింగ్ 6 వరకు అదే అన్వేషిస్తూనే ఉన్నా. 6 గంటల తర్వాత లిరిక్స్ స్టార్ట్ చేసి ఒక 1/2 అవర్లో రాసి డైరెక్టర్ పంపించేసా. వెంటనే ఆ లిరిక్స్ ఓకే చేశారు. మధుప్రియ గారు వచ్చారు. ఒక రోజులోనే రికార్డింగ్ అయిపోయింది, రిలీజ్ అయింది. మంచిగా అంటే చాలా కష్టం కదా రంజిత్, అంటే ఒక మనకి తెలియని అంటే సంస్కృతి గురించి, అంటే తెలంగాణ సంస్కృతి బతుకమ్మ పండుగ అనేది తెలంగాణకి ఒక తల్లి లాంటిది బతుకమ్మ అనేది. సో ఆ బతుకమ్మ గురించి రాయడం అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, అంటే దానికి సంబంధించిన సాహిత్య విలువలు చాలా ఎక్కువ ఉండాలి. ఆ బతుకమ్మ పూలు కానీ దానికి సంబంధించిన మ్యాటర్ అంతా కలెక్ట్ చేసుకోవడం చాలా కష్టం. సో రాయలసీమ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఆ సంబంధించిన ఎట్లా, అంటే ఫ్రెండ్స్ ద్వారానే కలెక్ట్ చేసుకున్నాం అంతేనా, లేకపోతే ఎక్కడైనా చదవడం కానీ? నాకు అనిపించేది ఏంటంటే మన చదవడం కంటే అనుభవంతో చూసిన వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళ దగ్గర తెలుసుకోవడం వల్ల మనకి ఎక్కువ ఉపయోగం ఉంటుందని. నా స్నేహితులకు ఒక్కరికి ఎవరైతే తెలంగాణలో ప్రాపర్గా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారో వాళ్ళకి ఫోన్ చేసి డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది, గూగుల్లో చేయడం జరిగింది. సో అలా అంటే ఏ పువ్వులు బతుకమ్మకి ఎట్లా చేస్తారు, ఏంటి పూజ ఎలా చేస్తారు, గౌరమ్మని ఎలా చేస్తారు, ఎన్ని రోజులు చేస్తారు, ఎన్ని టైప్స్ ఆఫ్. రీసెంట్ గా కూడా ఒక బతుకమ్మ సాంగ్, అదేంటంటే నాకు బాగా గుర్తున్నాయి ఆ 2 లైన్లు. ఎందుకంటే అది ఇన్స్టాలో ఎంత వైరల్ అయినాయంటే, అంటే సందీప్ మాస్టర్ గాని వాళ్ళ వైఫ్ వాళ్ళిద్దరు కలిసి ఒక డాన్స్ స్టెప్ చూపించారు, దాన్ని హుక్ స్టెప్ అని. అసలు ఇంత వైరల్ అంటే ఎక్కడ ఓపెన్ చేసినా, ఇన్స్టాలో ఏదో ఓపెన్ చేసినా బతుకమ్మ టైంలో అదే స్టెప్స్. తంగేడు పూల బంగారు తల్లి వచ్చింది చూడు, ఉయ్యాల ఉయ్యాల బతుకమ్మ, గూనుగు పూల గౌరమ్మ తల్లి వచ్చింది చూడు,
ఉయ్యాల ఉయ్యాల బతుకమ్మ ఈ 2 లైన్‌లే. హ్మ్. చాలా అంటే చాలా వైరల్ అయింది. ఆ స్టెప్ కూడా చాలా బావుంటది. అంటే ఈజీగా చెప్పిర్రు వాళ్ళు. అవునా? ఎట్లా చేయొచ్చని. అంటే ఈ పాట ఎట్లా స్టార్ట్ అయింది? అంటే 'కబీర్ రఫీ' గారు మ్యూజిక్ చేశారు ఆ! గదా! నాకు ఫస్ట్ 'కబీర్ రఫీ' గారు కాల్ చేసి ఒక బతుకమ్మ సాంగ్ ఉంది చేస్తారా అంటే, రాస్తారా అని అడిగేలోపు నేను హ్యాపీగా ఫీల్ అయినా. చాలా గ్యాప్ వచ్చింది. వెయిట్ చేస్తున్నా. ఒక 4 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నా. ఒకటన్నా రాయాలి బతుకమ్మ సాంగ్ అన్నట్లు. సో, ఫైనల్ అవకాశం వచ్చింది. సందీప్ అని డాన్స్ మాస్టర్ అని తెలిసి హ్యాపీగా ఫీల్ అయిపోయాను ఇంకా. సరే మంచి వైరల్ ఎళ్తాడని ఆయన ట్యూన్ ఇచ్చాడు. జస్ట్ ఫస్ట్ 2 ఓకే. లైన్స్ చూడమన్నారు. అది తానానే నాని దరినాని నాని తానానే నాని ఉయ్యాల ఉయ్యాల బతుకమ్మ అలా ఇచ్చారు. వినగానే ఫస్ట్ టైమ్ వినగానే నాకు నోటికొచ్చేసాయి పదాలు. తంగేడు పూల బంగారు తల్లి వచ్చింది జూడు ఉయ్యాల ఉయ్యాల బతుకమ్మ అలా వచ్చేసాయి. చెప్పగానే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోయి ఫుల్ లిరిక్స్ రాసేయమన్నారు. రాసేసా. బయటకొచ్చేసింది. పాట చాలా మంచిగా హిట్ అయింది. చాలా మంచి ఆ! రెస్పాన్స్ వచ్చింది మంచి పాటకి. రెస్పాండ్ వచ్చింది. అదే సందీప్ మాస్టర్ గాని, వాళ్ళ సమీర వైఫ్ గాని భరద్వాజ్ గారు ఆ! పాడారు. ఆ! చాలా బావుంది పాట. అవును. అంటే బతుకమ్మ పాటలు మేము రెగ్యులర్‌గా ఇప్పుడు నేను తెలంగాణ అమ్మాయిని. మాకు అవును. బతుకమ్మ పాటలు ఎట్లుంటాయో నేను బతుకమ్మ పాటలు చాలా పాడినాను నేను గూడా యాస్ ఎ అవును. సింగర్‌గా. సో, బతుకమ్మ పాటలు ఎట్లుంటాయో నాకు తెలుసు. కానీ ఇదే బతుకమ్మ పాట ఒక డిఫరెంట్ స్టైల్‌లో చేసిండ్రాయన 'కబీర్ రఫీ' గారు గూడా. అవును. చాలా బావుంది. ట్యూన్ బావుంది. అంటే ఈ లిరిక్స్ బావుంది. జనరేషన్‌కి తగ్గట్టు చేశారు ట్యూన్. తగ్గట్టుంది. అంటే మనం ఎంజాయ్ సెమీ చేస్తూ ఫోక్. హ్మ్. బతుకమ్మ ఆడొచ్చు. అవును. ప్లస్ డాన్స్ చేసుకోవచ్చు. అవును. అట్లుంది పాట. అవును. అంటే మీకు ఫస్ట్ పాట అవకాశం బతుకమ్మ నుంచే వచ్చిందన్నారు గదా! అవును. సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఎట్లా వచ్చింది? సినిమా ఇండస్ట్రీ అంటే సినిమా ఆ! మూవీసే. మూవీస్‌లో పాటలు రాయడం అంటే ఒక మంచి హ్మ్. సినిమాతో ఎట్లా స్టార్ట్ అయింది? ఒక 'మన్నించవని' ఒక సినిమా ఉంది. దాంట్లో సింగిల్ కార్డ్ రాశాను నేనప్పుడు. ఓకే. సో, ఒక డైరెక్టర్ ఒక పాట విని నా ఆల్బమ్ సాంగ్స్ విని మీరే రాయాలి వేరే వాళ్ళొద్దని నన్ను పర్టిక్యులర్‌గా అడిగారు. హ్మ్. సో, అప్పుడు ఆ సాంగ్ రావడం వల్ల బయటకొచ్చింది. తర్వాత అలా అలా ఒక మూవీస్ ఇప్పటికి ఒక 10 సినిమాలు. 10 సినిమాలు. అంటే హ్మ్. ఇప్పటివరకు మీరు రాసినవి ఒక 10 మూవీస్. 10 మూవీస్. అంటే రిలీజ్ అయినవి అన్నీ రిలీజ్ అయ్యాయా? లేకపోతే ఒకటే? అప్‌కమింగ్‌లోనే ఒక 4 అప్‌కమ్ సినిమాలున్నాయి. ఒక 4, 5 సినిమాలు. ఆ! అంటే మీరిప్పుడు రీసెంట్‌గా మీరు రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు గూడా కొన్ని ఆ! సినిమాలు ఉంది రెడీగా ఉన్నాయి. ఒకటి 'హరుడు' 'విరామం అనంతరం' ఉంది. ప్లస్ ఇంకోటి 'ఆర్జీవి గారిది 'శారీ' మూవీ ఉంది. సో, అలా లైన్‌గా ఉన్నాయి. 'ఆర్‌జీవి' గారిని అని అన్నావు గాబట్టి నువ్వు, అంటే నీకు యాక్చువల్‌గా 'ఆర్‌జీవి' గారికి నీకు ఉన్న రిలేషన్ ఎట్లా ఉంటది? అంటే ఆయనతో చాలా మంది వర్క్ జేస్తారు. కానీ కొద్ది రోజులకే ఆ వర్క్ హ్మ్. పరిమితం అయిపోతది. కానీ నువ్వు ఆయనతో 2 ఇయర్స్ జర్నీ చేసావు. అంటే లిరిక్ రైటర్‌గా యాస్ ఎ అవును. లిరిక్ రైటర్‌గా. అసలు యాక్చువల్‌గా ఆయనతో వర్క్ చేయడం ఎట్లా ఉంది? ఆపర్చునిటీ ఎట్లా వచ్చిందసలు? అంటే నాకు కాంటాక్ట్ నంబర్ నాకు తెలిసిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ ద్వారా ఇచ్చారు. ఆయన్నిచ్చారు. అప్రోచ్ అవ్వు ఏమన్నా నీకు అవకాశం ఉండే ఛాన్సెస్ అని. సో, నేను మెసేజ్ చేశా 'ఆర్జీవి' గారికి ఒక 6 మంత్స్ వరకు. బట్ ఎలాంటి రెస్పాండ్ లేకుంటే ఒకరోజు డైరెక్ట్‌గా అడిగా. లైక్ ఒక అవకాశం ఇవ్వండి. నచ్చితే తీసుకోండి లేకుంటే బ్లాక్ చేయండి అని. 'ఆర్జీవి' గారు అప్పుడు ఒక ట్యూన్ పంపించారు ఆయన. ఆయన్నే పాడి, ఆయన్నే ట్యూన్ చేసి పంపించారు. సో, ఆ ట్యూన్‌కి ఈవెన్ కొన్ని పదాలు గూడా ఆయన ఇన్‌పుట్స్ ఇచ్చారు. ఇచ్చాక నేను ఆ ట్యూన్‌కి రాసా లిరిక్స్. ఆ ట్యూన్‌కి లిరిక్స్ రాసి ఇచ్చే లోపల ఆయన ఒక వాయిస్ మెసేజ్ పంపించాడు. ఇప్పటికి నా దగ్గర బెస్ట్ అది. ఓకే. లైక్ చాలా బా రాసావు, చాలా బా నచ్చింది. హ్యాట్స్ ఆఫ్ అన్నాడు. ఓకే. సో, అప్పటి నుండి ఇప్పటి వరకు 'ఆర్జీవి' గారితో నేను కంటిన్యూ అవుతానే ఉన్నా, రాస్తూనే ఉన్నా. రీసెంట్‌గా కూడా కొన్ని మూవీస్ రాసా. అప్‌కమింగ్‌లో కొన్ని చెప్పకూడదు కొన్ని. సో, అవి గూడా ఓకే. ఎళ్తున్నాయి ముందుకలా. అంటే బేసిక్‌గా 'ఆర్‌జీవి' గారంటే ఒక స్పెషల్ డిఫరెంట్ స్టైల్ ఉంటది అంటారు. అవును. అంటే ఆయన ఎట్లా ట్యూన్ ఇచ్చి లిరిక్ రాయమంటారా? లేకపోతే సిట్యుయేషన్ జెప్తారా? లేకపోతే ఆయన దగ్గరే కూర్చోబెట్టుకొని అంటే నేను యాస్ ఎ సింగర్‌గా ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇండస్ట్రీలో ఎట్లుంటదంటే బేసిక్‌గా ట్యూన్ ఇచ్చేస్తారు. అవును. లిరిక్స్ రాసేయమని చెప్తారు లిరిక్ రైటర్‌కి. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఎలా ఉంటారంటే లిరిక్ రైటర్‌ని పిలిపించుకుంటారు. ఒక ట్యూన్ కంపోజ్ చేసేటప్పుడే అక్కడే కూర్చోబెట్టుకొని అలా గూడా ఉంటది. కంపోజ్ చేస్తున్నప్పుడే డైరెక్ట్ లిరిక్స్ రాసేయడం స్పాట్‌లో అంటే రఫ్ లిరిక్స్. హ్మ్. ఇలా గూడా ఉంటది కదా స్టైల్. అవును. అంటే 'ఆర్‌జీవి' గారి స్టైల్ ఎట్లా ఉంటది? 'ఆర్‌జీవి' గారు నిజానికి నాకు తెలిసిన వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఓకే. ఆయనకి తెలిసినన్ని మ్యూజిక్‌లోన సగం మందికి తెలీదు బయట అనిపిస్తుంది. సో, మాక్సిమం ట్యూన్స్ ఆయనే కంపోజ్ చేస్తాడు. చాలా. ఎవరికీ ఓకే. తెలియని మ్యాటర్ ఇది. అంటే ఆయన రఫ్‌గా పాడి పంపిస్తారా? రఫ్‌గా ఆయన్నే పాడి పంపిస్తారు ఎట్లా నాకు. మన ఫోన్‌లో స్టార్టింగ్‌లో ఒక ట్యూన్ పంపించేస్తారు. చెప్తారు. ఆ ట్యూన్ తర్వాత మిగతాదంతా నువ్వే రాసేసుకో అని చెప్పిస్తారు. అంటే సిట్యుయేషన్ చెప్తారా? చెప్తారు. కానీ ఎట్లా? సిట్యుయేషన్ అంటే టోటల్ స్టోరీ నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 'కొండ' సినిమానే తీసుకోండి. ఇప్పుడు హీరోయిన్ వస్తుంది. హీరో మధ్య ఒక లవ్ సాంగ్ అంటే డ్యూయెట్ ఉండాలి.
వాళ్ళిద్దరు లైక్ ఒక రొమాంటిక్ మూడ్‌లో ఉంటారు. సో, ఆ టైప్‌లో సాంగ్ కావాలి. అలాంటి సిట్యుయేషన్ తప్ప ఎలాంటి స్టోరీ అయినా లీక్ చేయరు. యాహ్! స్టోరీ లైన్ అస్సలు లీక్ చేయరు. అంటే ఇప్పుడు ఆయన చెప్తారు సిట్యుయేషన్ కరెక్టే. ఎట్లా అంటే పిలిచి రాయించుకుంటారా? లేకపోతే ఫోన్‌లోనే డిస్కషన్ ఉంటదా? మాక్సిమం ఆయన పిలవడు. మాక్సిమం ఫోన్‌లోనే డిస్కషనే ఫోన్‌లోనే అవుతుంటాయి. డిస్కషన్ ఉంటది. ఎప్పుడన్నా లైక్ ఆయనకి ఎక్కువ సాంగ్స్ అది ఇంపార్టెంట్ సాంగ్ అయితే పిలుస్తాడు. పిలిచి పిలుస్తాడు. అక్కడక్కడే కూర్చొని చేంజ్ చేసి ఇప్పించుకొని. అంటే అట్లాంటి సిట్యుయేషన్ వచ్చిందా? చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఒకరోజు లైక్ పిలిచారు ఇంటికి. పిలిస్తే లైక్ అది 'వ్యూహం' సినిమా అనుకుంటా. 'వ్యూహం' సినిమా. ఆ! 'వ్యూహం' ఓకే. సినిమా అనుకుంటా. ఆ హ్మ్. సినిమాకి కొన్ని చేంజెస్ కావాలంటే ఆన్ ది స్పాట్‌లో ఒక సాంగ్ రాసి ఇచ్చేసా అక్కడే. ఒక హాఫ్ అన్ అవర్‌లో. ఓకే. 'వ్యూహం' సినిమా గురించి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఓకే. 'వ్యూహం' సినిమాకి సంబంధించి న్యూస్ బాగా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. హ్మ్. అంటే 'వ్యూహం' సినిమాలో సంబంధించి హుహు. వైఎస్ఆర్‌సీపీ సాంగ్. అవును. సో, ఆ సాంగ్ ఆయన సిట్యుయేషన్ ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేసిండ్రు? అసలు ఆ సాంగ్ ఎట్లా రాయమని చెప్పిండ్రు? దానికి సో, ఏంటి? మీరు థాంక్ యూ. కాంట్రోవర్సీ క్వెషన్ అడగకుండా ఉన్నందుకు. సో, యాక్చువల్లీ అది 'వ్యూహం' సినిమాలోనే నాకు పాటలన్నీ రాసే టైంలో 'ఆర్‌జీవి' గారు ప్రతి సిట్యుయేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు గానీ, లేకుంటే ఎప్పుడైతే అక్కడ కొన్ని జరిగిన సందర్భాలు బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. దాన్ని బట్టే రాసా. బట్ అది చెప్పుకోవడం ఎట్లాగో బెటర్. రాయలసీమ బ్యాక్‌గ్రౌండే కాబట్టి రాయలసీమ ఈజీ బ్యాక్‌గ్రౌండే. అయిపోయింది నీకు అలా అది ఆ! రాయడం ఆ! సాంగ్. అలానే అనుకోండి. అంతేనా? లేకపోతే ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేసిర్రా? నాకు ఇట్లానే కావాలా సాంగ్? అలానే కావాలంటారు. కానీ లైక్ నేను ఎలాగో కర్నూల్ అని తెలుసు ఆయనకి. హ్మ్. నేను కర్నూల్ అబ్బాయినని తెలుసు. సో, ఆయన 100% ఆయన మైండ్‌లో పెట్టుకొని "నువ్వు ఎలాగో రాయలసీమ గదా! నీకు తెలిసే ఉంటది. నేనేమి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. సో, ఈ సిట్యుయేషన్‌కి రాసేయి" అని చెప్పేసారు. అంటే ఆయన అప్పుడు అనుకున్నారా? అంటే అప్పటికి అంటే జగన్ గారు అంటే విన్ అవుతారు అని. అంటే అది బిఫోర్ ఎలక్షనా? ఆఫ్టర్ ఎలక్షనా అది బిఫోర్ రాసింది? ఎలక్షన్. బిఫోర్ ఎలక్షనేనా రాసింది బిఫోర్ సాంగ్? ఎలక్షన్. ఇందాక మనం 'వ్యూహం' సినిమా గురించి వచ్చింది కాబట్టి అవును. ఒక చిన్న క్వెషన్. ఇప్పుడు 'వ్యూహం' సినిమా గురించి అనే కాకుండా 'ఆర్‌జీవి' గారికి సంబంధించిన ఇప్పుడు కేస్ అని అది జరుగుతుంది. అంటే అది 'వ్యూహం' సినిమాకి సంబంధించింది కూడా అంటున్నారు. అంటే అందులో ఎంత నిజం ఉంది? అంటే 'ఆర్‌జీవి' గారికి సంబంధించి ఏమైనా విషయాలు నీకు ఐడియా ఉన్నాయా? నో కామెంట్స్ అండి. ఓన్లీ నాకు ఆయనతో పాటల పరిచయమే. ఆయన ఓకే. అడిగితే రాసివ్వడం తప్ప అంతకు మించి నాకు అంత తెలీదు. పర్సనల్‌గా ఆయనతో హ్మ్. రిలేషన్ లేదు. అంత లేదు. ఓన్లీ పాటల వరకే. ఆయన నాతో ఉండే పరిచయం గూడా ఓన్లీ పాటల వరకే. అదే ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్. ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్ అంటారు అంతే. ఓకే. ఆయనకి ఎప్పుడైనా సాంగ్స్ అవసరం ఉంటే నేను రాసివ్వడం తప్ప ఇంకోటి టాపిక్ ఉండదసలు. ఇంకొక టాపిక్ అస్సలు టాపిక్ ఉండదు. ఉండదు. హ్మ్. అంటే మరి 'వ్యూహం' ఇప్పుడు ఎప్పుడైనా ఇంకా డిస్కషన్ వస్తదంటే ఈ ఏఐ పైన చాట్‌జీపీటీ పైన అలాంటి డిస్కషన్స్ వస్తాయి. ఏఐ అనేది ఈ మధ్య లైక్ సాంగ్స్ క్రియేట్ చేస్తుంది. ఓకే. సాంగ్ పాడుతుంది. సో, ఓకే. ఆయనకి చాలా ఇంట్రెస్ట్. ఒకరోజు నార్మల్‌గా నేను ఇంతకుముందు రాసి ఆయన రిజెక్ట్ చేసిన పాటలన్నీ ఏఐతో క్రియేట్ చేసి పంపించేసాడు. ఓకే. నేను అవన్నీ విని "సార్ ఎలా సార్ ఇప్పుడిప్పుడే ఇవి ఎవరు మ్యూజిక్ చేశారు ఏంటి" అంటే ఏ సింగర్ పాడారు? ఏ సింగర్ పాడారు ఇంత అన్ని అటు ఇటు ఉన్నా గూడా అది పాడేసింది. అవును. ఎలా పాడారు? ఎవరొస్తారు? అంటే మళ్ళీ కాల్ చేసాడు. ఓకే. ఎలా ఉంది రిక్కీ అన్నాడు. హ్మ్. అంటే బాగున్నాయి సార్ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇక్కడ నీకో జోక్ చెప్పనా అన్నాడు. చెప్పండి హ్మ్. సార్ జోక్ అన్నా. హ్మ్. ఏంటి సార్ అంటే ఇది ఏఐ క్రియేట్ చేసిందంట. నా ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏఐ క్రియేట్ చేసిన హ్మ్. పాటల్ని డైరెక్ట్ ఆయన పంపించేసారు నీకు ట్యూన్ కోసం. అన్నాడు. అని లైక్ నువ్వు హ్మ్. ఇంతకుముందు ఏమేమి రాసావో లైక్ ఏదన్నా నువ్వు రిలీజ్ అవ్వని సాంగ్ ఒకటి పంపు నాకు. హ్మ్. ఎవరికి ఇవ్వని సాంగ్. ఒక 10 మినిట్స్‌లో సాంగ్ చేసి పంపిస్తా అన్నాడు. పంపించిన 5 నిమిషాలకే సాంగ్ పంపించాడు. ట్యూన్‌తో సహా. ఆ! ఆ లిరిక్స్ పంపించా. ఓకే. అంటే ఏఐకి ఇచ్చేసి దానికి ప్రాంప్ట్ ఇచ్చేస్తే అది చేసేస్తది. ఓకే. తర్వాత ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇందాకే కిరవాణి గారు గూడా వినిపించా ఎలా ఉన్నాయని. ఆయన అడిగారు ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అంటే చాట్‌జీపీటీ అని చెప్పాడంట. అయితే కరెక్ట్ ఇప్పుడు ఏఐ అని అంటున్నావు రంజిత్ నువ్వు. అవును. అవును చాలా ఇప్పుడు చేస్తున్నారు చాలా అవును. మంది సింపుల్‌గా అయిపోతదని. హ్మ్. కానీ ఏఐలో మిస్టేక్ ఏం జరుగుతుందంటే లిరిక్స్ చాలా తప్పులొస్తున్నాయంట కదా! నేను దాంట్లో చెప్తా. లిరిక్ రైటర్స్ అందరూ ఆ! ఏ కంప్లెయింట్ చేస్తున్నారు అవునవును. అదే. దానికొక రీజన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏఐ అనేది లైక్ ప్రతి భాషని అది పర్ఫెక్ట్‌గా చెప్పలేదు. చెప్పలేదు. హ్మ్. దానికి ఎంతవరకు ఎంతైనా ఏఐని కూడా మనిషే కదా క్రియేట్ చేసేది. అవును. ఆడికి తెలిసిన మైండ్ సెట్ వరకు అంత ఇస్తాడు. హ్మ్. వానికున్న జ్ఞానం వరకే దానికి కూడా జ్ఞానం ఇస్తాడు. హ్మ్. సో, అంతే. కొన్ని పదాలు ఏఐ పలకలేదు. ఓకే. ఈవెన్ 'ఆర్‌జీవి' గారు క్రియేట్ చేసిన దాంట్లో కూడా నేను చెప్పా. సార్ ఇది చాలా బూతులు బారుతుంది. ఆ! ఆ! లేదు అంత లేదని చెప్పా. అదే రీసెంట్‌గా నాకు గూడా ఒక ట్యూన్ పంపించిండ్రు. అంటే హ్మ్. సింగర్ అంటే అది ఒకసారి ప్రాక్టీస్ చేయమని. హ్మ్. అది మామూలుగా రఫ్ ట్రాక్ అమ్మా అని చెప్పారు. హ్మ్. చూస్తే దాంట్లో అది ఏఐ అన్ని లిరిక్స్ అంతా తప్పులున్నాయి. తప్పులు ఏఐకి పాడారని సరళమైన భాష మనం మాట్లాడుకున్న భాషే తప్ప గ్రాంథిక భాష గ్రాంథిక తెలీదు. భాష తెలీదు. తెలీదు. అంటే ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి ఒక పాట పాడమంటే పాడేస్తుంది తప్ప లిరిక్స్ రాయలేరు గదా! అదే. లిరిక్స్ రాస్తుంది గానీ, దానికి ప్రాస తెలీదు. వర్డ్స్ ఎలా రాస్తుండో దానికి అర్థం అవ్వట్లేదు. అదే. ఆ! బేసిక్‌గా అంటే 'వ్యూహం' సినిమాకి సంబంధించి ఇప్పుడు నడుస్తుందా? ఏమన్నా ఈ కాంట్రోవర్సీ లేకపోతే నార్మల్‌గా ఆయన పర్సనల్ ఇష్యూస్ మీద నడుస్తుందా? ఏమన్నా ఐడియా ఉందా నీకు?
నాకు ఐడియా లేదు. అసలు 'వ్యూహం' సినిమాకి సంబంధం లేదా? ఆహా! లేదు. లేదు. సినిమాకి హ్మ్. అసలు సంబంధం 'వ్యూహం' సినిమాలో అన్ని పాటలు నువ్వే రాసావా? కొన్ని రాసా. ఒకటో రెండో వేరే వాళ్ళు రాసారు. ఓకే. రాపిచ్చారు. అంటే ఆల్‌మోస్ట్ ఆయన సినిమాలు అన్ని పాటలు అంటే ఆయన సినిమాలకు సంబంధించిన అన్ని ఆయన అంటే సింగిల్ కార్డ్ పాటలకి నువ్వే రాసావని విన్నాను నేను. 'డేంజరస్' ఇట్లా మూవీస్‌కి నేనే సింగిల్ కార్డ్ రాసా. హ్మ్. మిగతావన్నీ కొన్ని అంటే అన్ని చోట్ల జరిగేవే. అదే. అంతే వెనకాల. అంటే అన్ని చోట్ల జరిగేవంటే నాకొక సిట్యుయేషన్ గుర్తొచ్చింది. హుహు. అంటే నువ్వు మామూలుగా ఒక సినిమాకి రాసినవు పాట. కొన్ని పాటలు రాసినవు. హుహు. కానీ నీ పేరు వేయకుండా పోస్టర్ మీద హ్మ్. వేరే లిరిక్ రైటర్ అంటే అందులో ఇంకొక పాట రాసిన లిరిక్ రైటర్ పేరే మొత్తం అయ్యో! ఏసేసారు అలాంటివి సాంగ్స్. చాలా జరుగుతాయి. అంటే రీసెంట్ కూడా ఒక సినిమాకి నీకు జరిగింది. హ్మ్. అంటే సో, ఎట్లా జరిగింది అది? అది రాసాక పేరేయడం లేదు. వాళ్ళకెవరైతే క్లోజ్ ఉంటారో వాళ్ళ నేమ్ ఏస్తున్నారో వాళ్ళు కూడా వర్క్ చేశారు. ఓకే. అనట్లేదు. వాళ్ళ పేరేసుకోవడం. సో, నేను అడిగిన, రిక్వెస్ట్ చేసిన వాళ్ళు అంటే లైక్ వీళ్ళెక్కువ సాంగ్స్ రాసారు. 3, 4 పాటలు రాసాను. ఒకటే రాసావు అందుకే వేయట్లేదని. అంటే ఎందుకు అట్లా? అంటే ప్రతి లిరిక్ రైటర్‌కి అట్లనే జరుగుతుందా? లేకపోతే నీ విషయంలో అట్లా మాక్సిమం జరిగిందా? అందరికి జరుగుతుందండి. ఇప్పుడు నార్మల్‌గా మీరు ఒక స్టేజ్‌కెళ్ళి ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక డైరెక్టర్, రైటర్ గురించి మాట్లాడితే వెనకాల పోస్టర్ పైన పేరుండదు. ఓకే. ఒకవేళ పోస్టర్ పైన పేరు ఉంటే వీళ్ళు మాట్లాడరు. ఓకే. సో, రైటర్ ఇప్పుడు ఎవరు ఎక్కుతున్నారు స్టేజ్ పైకి రైటర్? అవును. ఎక్కి మైక్ ఎవరు? తీసుకొని మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ. తక్కువైపోయినారు. హ్మ్. ఒకవేళ మాట్లాడినా కూడా సోషల్ మీడియా కవర్ చేయట్లేదు. ఓకే. ఇప్పుడు పర్సనల్‌గా మనకి ఒక ఆడియో లాంచ్ జరిగిందంటే లైక్ హీరో మాట్లాడాడు. లైక్ హీరో స్పీచ్, లేకుంటే హీరోయిన్ స్పీచ్, ఆ! డైరెక్టర్ స్పీచ్ అంటారు అదే. కదా! అట్లా రైటర్ స్పీచ్ అని ఎంతవరకు చాలా వస్తుంది? తక్కువుంటాయి చాలా వీడియోలు. తక్కువ. అంటే హ్మ్. రైటర్స్ మోస్ట్‌లీ హ్మ్. ఎక్కరు స్టేజ్. వెనకబడారు అంతే. అదే. అంటే ఇందాక చెప్పినట్టు హ్మ్. ఇప్పుడు రైటర్స్ అందరూ హ్మ్. ప్రత్యేకమైన ఆదరణ దొరుకుతలేదు అని ఓకే. నువ్వు అంటున్నావు. అంటే ఒక రైటర్ ఇతనే ఈ పాట రాసిండని చాలా మందికి తెలుస్తలేదు. ఎందుకు తెలుస్తలేదంటే వాళ్ళు రావట్లేదు బయటకి. రావట్లేదని కాదు వస్తున్నారు. హ్మ్. కానీ గుర్తించట్లేరు జనాలు. అంతే. అంటే జనాలు గుర్తిస్తలేరు అంటే ఎట్లా? ఏ విధంగా? ఇప్పుడు నువ్వున్నావు మా ఆంధ్రప్రభ ఛానెల్‌కొచ్చినావు, ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. హ్మ్. నువ్విప్పుడు ఇన్ని సినిమాలు రాసినావని ఈ వీడియో ద్వారా చాలా మందికి తెలుస్తది. అవును. అంటే తెలిసినా గూడా బయటికెళ్తే ఇప్పుడు ఈ ఈ 'రంజిత్ కుమార్ రిక్కీ' అంటే ఈయనే, ఈ పాటలు రాసిండనేది తెలవట్లేదు అంటావు నువ్వు. యాహ్! లిరిక్ రైటర్‌కి ఆ ప్రమోషన్ అని ప్రాధాన్యత. కాదు. ఇంకోటేంటంటే నార్మల్‌గా జనాలు చూడట్లేదు. క్రెడిట్స్ చూడట్లేదు. ఇప్పుడు మ్యూజికల్ ప్లాట్‌ఫార్మ్స్ ఎక్కువైపోయినాయి. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినేస్తారు. కానీ వినే టైంలోన సింగర్ వాయిస్ వినగానే సింగర్‌ని గుర్తుపట్టేస్తారు. ఆ మ్యూజిక్ బావుందంటే పోయి సెర్చ్ చేస్తారు. కానీ లిరిక్స్ బావున్నాయని లిరిక్ రైటర్ ఎవరని సెర్చ్ చేసేవాళ్ళు లేరు జనాలు. సో, దానివల్ల చాలా అంటే ఇంకా రైటర్స్ బయటికి రావట్లేదు. అహా! అంటే ఈ ప్రాబ్లము లిరిక్స్ లిరిక్స్ ప్రాబ్లమ్ అంటావా? ఎందుకంటే అప్పట్లో ఇప్పుడు మామూలుగా 'వేటూరి' గారిని తీసుకున్నా, 'సిరివెన్నెల సీతారామ శాస్త్రి' గారిని తీసుకున్నా వాళ్ళందరిని వాళ్ళ పాటలు వినగానే ఇది 'వేటూరి' గారి లిరిక్సా? అంటే వాళ్ళకొక స్పెషల్ అంటే ఒక క్రెడిట్ ఉండేది. హ్మ్. 'వేటూరి' గారు రాసారని వెంటనే లిరిక్స్ వినగానే గుర్తుపట్టేవాళ్ళం. ఆ పదాల అల్లిక అట్లుండేది. మరి ఇప్పుడు అట్లా లేదా? అందరు లిరిక్ రైటర్స్ ఒకేలాగా రాస్తున్నారనా? ఈ డిఫరెన్స్ ఎందుకొస్తుంది? ఒకేలాగా రాస్తున్నారు గానీ ప్రమోషన్ లేదు. ప్రాపర్ ప్రమోషన్ లేదు. ఓకే. ఇప్పుడు ఒక హీరో బయటికెళ్తే, ఒక హీరో బయటకొచ్చాడని కవర్ జేస్తున్నారు కెమెరాస్ పట్టుకొని. సెల్ ఫోన్‌లో వీడియోలు తీస్తున్నారు. మొబైల్ పట్టుకొని. లేదంటే ఒక డైరెక్టర్ బయటకొచ్చాడంటే వీడియోలు తీయడం ఇలా జరుగుతున్నాయి. కానీ ఒక రైటర్ ఒక మంచి లైక్ ఇప్పటికి ఒక 2000 పాటలు రాసి ఒక మంచి స్థానంలో ఉన్న రైటర్స్ ఓకే. అంటే ప్రమోషన్స్ తక్కువైపోతున్నాయి రైటర్స్‌కి. అంటే రైటర్స్‌కి గుర్తింపు లేదు అంటావు. గుర్తింపు లేదు. అవును. అంటే రైటర్స్‌కి సంబంధించి ఏమన్నా యూనియన్ లాంటిదుందా? రైటర్స్ సంబంధించి యూనియన్ ఉంది గానీ లిరిక్ రైటర్స్‌కి యూనియన్ లేదు. ఓకే. హ్మ్. మొత్తం రైటర్స్‌కుంది. అంటే సినిమా అంతా స్టోరీ రైటర్స్ అని ఒకే రైటర్స్. కేటగిరీ ఓకే. కిందకొస్తుంది. అదే మొత్తం ఒస్తది. అవును. మరి అంటే మీ యూనియన్‌లో ఏం డిస్కషన్స్ అవేం రాలేవా? ఇట్లా మనకి గుర్తింపు రావాలంటే మరి ఏంటి? లేదండి. ఇప్పుడు లైక్ ఈవెన్ రైటర్స్ ఇప్పుడు ఉన్నవాళ్ళు బిజీగుంటారు. ఓకే. సో, వాళ్ళు ఎప్పుడైనా ఒక రైటర్ ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే దానిపైన కూర్చోవాలి. ఓకే. అంటే ఆ మైండ్‌సెట్ అక్కడి వరకే ఎప్పుడు వాళ్ళ మైండ్‌సెట్ అంతా దానిపైనే ఉంటుంది. ఓకే. సో, మళ్ళీ బయటివి ఆలోచించేంత ఓపిక, సమయం వాళ్ళకుండదు. ఉండదు. ఎవరికైనా ఇప్పుడు మేమేనండి. ఇప్పుడు నాకొక పాటొచ్చిందంటే ఖచ్చితంగా దానిపైనే నిమగ్నమై ఉంటా. బయటికెళ్ళి బయట ఏం జరుగుతుందో నేను ఆలోచించే టైం ఉండదు గదా! అక్కడ ఆలోచిస్తే ఈ లిరిక్స్ పోతాయి గదా! అవును. అయితే నువ్వు అట్లా అంటే చాలా పాటలు రాసుంటావు. ఇప్పుడు హ్మ్. మనకి తెలుగు నుంచి అంటే తెలుగు పాటలే గాకుండా, డైరెక్ట్ పాటలు గాకుండా, డబ్బింగ్ పాటలు గూడా రాయాల్సొస్తది కొన్ని సార్లు. అంటే రాశానండి. అట్లాంటి టైంలో ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొనుంటావు? ఆహ్, డబ్బింగ్ పాటలు. రాసా రీసెంట్‌గా ఒక మూవీకి సింగిల్ కార్డ్ రాసా. ఓకే. అంటే వాళ్ళు ఏమంటే వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళ లిపి వేరు, మన లిపి వేరు. అంటే ఏంది తమిళ్ మూవీయా? కన్నడ. కన్నడ కన్నడ మూవీ. మూవీ. కన్నడ మూవీ తెలుగులో డబ్బింగ్. తెలుగులో డబ్బు. ఓకే. అక్కడ ఏమైతుందంటే ప్రాసలు మిస్ అయితాయి. పదాలు ఇరికించాల్సొస్తది సమ్ టైమ్స్. కొన్ని సార్లు ఒకవేళ లేదు దాని మీనింగ్ మామూలుగా మన ఓన్‌గా రాస్తామంటే వాళ్ళు ఒప్పుకోరు. అంటే దాని మీనింగ్ లేకపోయినా కొన్నిసార్లు పదాలు పెట్టాల్సొస్తదా? అట్లా అడ్జస్ట్ పెట్టాల్సొస్తది. చేయాల్సొస్తదా? సేమ్ అదే గావాలని అడుగుతారు. హ్మ్. అదే గావాలన్నప్పుడు ఇబ్బందయిపోద్ది.
సో, నేను నార్మల్‌గా కాన్సెప్ట్ చెప్పండి. మేము ఓన్‌గా రాస్తాం. దానిపైన ట్యూన్ ఇవ్వండి చాలా అంటే, అలా ఇవ్వరు. కానీ మీరు ఇరికించి రాస్తారేమో కరెక్టే. కానీ పాడేటప్పుడు మా సింగర్స్‌కి ఎంత ఇబ్బందయితదో అది. అయ్యో! పాడడం కూడా ఇబ్బందే. ఇరికించడం అంటే అలా ఇరికించడం గాదు. అహా! ఆ! ఇరికించడం అని గాదు. అంటే డబ్బింగ్ పాటలు పాడేటప్పుడు కూడా కష్టంగా ఉంటది. అవును. అది మామూలుగా లిరిక్ రైటరే నీకు తెలిసుంటది. ఎందుకంటే స్టూడియోలో పాడేటప్పుడు ఖచ్చితంగా లిరిక్ రైటర్ ఉంటాడు. ఒక అవును. సింగర్ పాడేటప్పుడు. అవును. ఏ పదం కరెక్ట్‌గా పలుకుతున్నారా లేదా అనేది. ఖచ్చితంగా లిరిక్ రైటర్ ఉంటాడు ఆ! ఉంటాయి. పాడేటప్పుడు. కానీ అది పాడడం కూడా మాకు ఇబ్బందవుతుంది. హ్మ్. అంటే ఏంది మరి? అంటే ఎందుకొస్తుంది ఆ ప్రాబ్లమ్? ఆ ప్రాబ్లమ్ ఎందుకొస్తుందంటే వాళ్ళ భాష వేరు, మన భాష వేరు, ఓకే. వాళ్ళ ట్యూన్స్ వేరు. వాళ్ళు పంపగానే మనం ఇప్పుడు వాళ్ళకి ఒక 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 పదంలోన ఒక సెంటెన్స్ పూర్తవుద్ది. ఓకే. మనకలా గాదు. ఓకే. మన సహజంగా ఉంటది చాలా. హ్మ్. ఒకటి ఈవెన్ ఇప్పుడు 'రాముడు మంచి బాలుడు' వేరు. హ్మ్. 'రాముడు చాలా చాలా మంచి బాలుడు' వేరు. ఓకే. ఇప్పుడు మనకి ఎట్లా అంటే పాటలకు వాళ్ళు స్టోరీ ఏమన్నా చెప్తారా దానికి లైను? లేదంటే ఆ పాట విని మీరే రాసేసుకోవాలా డబ్బింగ్ పాటలు? లైన్ ఏం చెప్పరు. స్టార్టింగ్ అంటే సినిమా ముందు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తారు. ఆ సిట్యుయేషన్ చెప్తారు జస్ట్ గదా! 2 మినిట్స్ అంతే చెప్తారు అంతే. హ్మ్. తర్వాత లిరిక్స్ విని మీరు కన్నడ తెలుగులోకి కన్వర్ట్ చేసుకొని అంటే ఒకసారి వినండి. డైరెక్ట్ కన్వర్ట్ చేయమంటారా? లేకపోతే మీ తెలుగులో మీరు రాయండి అని ఫ్రీడమ్ ఇస్తారా? అలా ఇవ్వరు. ఇవ్వరు. హ్మ్. ఫ్రీడమ్ మనం అడిగినప్పుడు గూడా వాళ్ళు ఒకవేళ మనం ఒక వెర్షన్ రాసి వాళ్ళకి చెప్పకుండా రాసిస్తే నచ్చితే తీసుకుంటారు. ఓకే. లేదంటే మాకు అదే లైన్స్ కావాలని అడుగుతారు. ఓకే. ఆ! అంటే ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇందులోకి వచ్చి పాటలు రాయడము అంటే హ్మ్. చాలా కష్టపడాల్సుంటది. సినిమా ఇండస్ట్రీలో ఎదగడం అంటే మామూలు విషయం గాదు. హ్మ్. అంటే దానికోసం చాలా కృషి అవసరం. హ్మ్. ఎంతో మంది లిరిక్ రైటర్స్ ఉన్నారు. ఇప్పటికి ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. సింగర్స్ ఉన్నారు. కష్టపడుతూనే ఉన్నారు వాళ్ళు. అయితే ఇందులోకి రావడం అంటే ఫ్యామిలీలో ఒప్పుకోరు బేసిక్‌గా. అంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంది? మొదట్లో నాకు ఏ సపోర్ట్ లేదు. హ్మ్. నార్మల్‌గా నేను ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఇంట్లో వినిపిస్తే నమ్మలేదు. హ్మ్. తర్వాత డైరెక్టర్ గారితో కాల్ చేపిచ్చి, మాట్లాడిచ్చి అప్పుడు ఓకే. నమ్మారు. వాళ్ళు గూడా అప్పుడు ఆశ్చర్యంలో ఉన్నారు. నా ఓకే. 10థ్ సాంగ్ రిలీజ్ అయ్యేంత వరకు వాళ్ళకి నమ్మకం లేదు. అంటే తర్వాత నుండి సపోర్ట్ చేశారు. ఓకే. అంటే 10థ్ సాంగ్ వరకి నమ్మలేదు. నమ్మలేదు. అంటే వద్దు అన్నారా? ఎట్లా? వద్దు అనలేరు. హ్మ్. మా ఇంట్లో వాళ్ళు మా డ్యాడీ గాని, మా అమ్మ గాని వాళ్ళు హ్మ్. అంటే లైక్ ఇట్లా కొత్తగా ఏమన్నా కవితలు గాని, పరిచయాలు ఏమన్నా కొత్తగా టాలెంట్ ఉంటే హ్మ్. వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. కానీ నేను రాసాను నమ్మలేరు వాళ్ళు. ఓకే. ఆ పాటలు రాసిర్రని తెలవదా వాళ్ళకి? తెలుసు. ఆ! కానీ వీడికి ఇంత టాలెంట్ ఉందా? అనే ఆలోచన వాళ్ళకి. అంటే రైటర్‌గా వెళ్ళే ముందు గూడా మీ ఇంట్లో చెప్పలే. ఎందుకంటే నా బ్యాక్‌గ్రౌండ్ మొత్తం చాలా హ్మ్. మిడిల్ నుండి, పూర్ నుండి వచ్చింది. వచ్చాం ఆ! కాబట్టి, ఓకే. సో, వాళ్ళకి ఈడికి ఇక్కడిక్కడే చదువుకున్న లోకల్‌గానే చదివాడు. ఇక్కడే స్కూలింగ్ చేసాడు. ఈడికి ఇంత టాలెంట్ ఎక్కడిది అని వాళ్ళకి డౌట్. అంటే లిరిక్ రైటర్‌గా వెళ్ళే ముందు మీ ఇంట్లో చెప్పి స్టార్ట్ అస్సలు, చేయలేదు. అస్సలు. డైరెక్ట్ హైదరాబాద్‌కొచ్చి హ్మ్. అంటే నువ్వు ఓన్‌గా ఫస్ట్ ఒక ప్రయత్నం చేసిన తర్వాత ఇంట్లో చెప్దాం అనుకున్నావు. అవును. ఓకే. అది సక్సెస్ అయిన తర్వాత చెప్పడం ఇంకా హ్మ్. సక్సెస్ అయ్యాక చెప్పావా? ముందే చెప్పేసినావా ఒక పాట ఈవెన్ తర్వాత? 10థ్ సాంగ్ వరకు నేను హైదరాబాద్‌కి రాలేదు. ఓకే. ఎందుకంటే నేను ఇక్కడికి రావాలంటే వాళ్ళకొక ధైర్యం ఇవ్వాలి. పక్కా. ఓకే. ఓకే. నేను ఒక దానిపైన వెళ్తున్నానని. ఓకే. సో, అప్పటి వరకు నేను ఏదున్నా మొబైల్‌లోనే, ఫోన్‌లోనే కంప్లీట్ జేసి వాళ్ళకి పంపడం అలా చేశా. ఫోన్‌ల ఎప్ ద్వారానే లిరిక్స్ అయిపోయినాయి. లిరిక్స్ రాసి. ఓకే. అంటే బేసిక్‌గా లిరిక్స్ రాయాలంటే కలవాల్సుంటది డైరెక్టర్‌ని. మామూలుగా ఇప్పుడు అదేం కంపోజర్‌ని. జరగట్లేదు. ఫోన్‌లల్లనే అయిపోతుంది. ఆ! మామూలుగా అంటే ఫోన్‌లలోనే జరుగుతది. మాకు గూడా అంతే ఇప్పుడు ఒక రఫ్ ట్యూన్ పంపిస్తారు. ఆ పాట పాడి పంపించమంటున్నారు. హ్మ్. ఫోన్‌లోనే అయిపోతుంది కానీ మీరు బేసిక్‌గా. ఖచ్చితంగా ఫిజికల్‌గా మీరు ప్రెజెంట్ అహా! అవ్వాలక్కడ. అంటే ఒక చిన్న లైన్ ఫస్ట్ పాడి పంపియమంటారు. వాయిస్ అవును. సెట్ అయితదా లేదా అని చూస్తారు. అవును. బేసిక్‌గా పాడడానికి. అంటే లిరిక్ రైటర్ గూడా అలాగే చేస్తున్నారు. మాకున్న బెనిఫిట్ అదే. అదే మీరెక్కడైనా కూర్చొని మేమెక్కడుండైనా రాయొచ్చు. పాట రాయొచ్చు. అంటే ఇప్పుడు లిరిక్ రాయడానికి నువ్వేదైనా ప్లేసెస్‌కెళ్తావా? లేకపోతే ఇంట్లో కూర్చొని రాయడమేనా? అయ్యో! నా ట్రావెలింగ్‌కే సగం నా రెమ్యునరేషన్‌లోనే అయిపోతుంటాయి. అంతేనా? ఆ! అంటే లిరిక్స్ రాయాలంటే ఒక అడ్వాన్స్ రాగానే ప్రశాంతమైన ప్రదేశం అడ్వాన్స్ రాగానే అట్లాంటిదుండాలి. మాక్సిమం హిమాలయస్ ఎళ్ళిపోతా. లేదంటే ఓకే. ఎక్కడో చోట మంచి ప్రశాంతంగా హిల్ స్టేషన్. అక్కడే సాంగ్స్ అన్ని రాసుకొనొచ్చేస్తారా? మాక్సిమం. మాక్సిమం. హ్మ్. అంటే లిరిక్స్ రాయాలంటే ఖర్చెక్కువ పెడతావన్నట్టు అంతే. నువ్వు. ఇప్పుడు ఒక కళని ముందుకు తీసుకెళ్ళాలంటే, ఆ కళకొచ్చిన పైసలు ఖర్చు దానికే అదే. పెట్టేయాలి. నువ్వు ఇప్పటిదాకా రాసిన పాటల్లో అంటే హ్మ్. మంచి అద్భుతమైన లైన్ ఒకటి. అంటే నీకు బాగా నచ్చిన ఈ లైన్స్ నాకు బాగా మనసుని హత్తుకున్నాయి. ఆ హ్మ్. లైన్స్ భలే అనిపిస్తాయి అని ఎప్పుడన్నా అనిపిచ్చిందా? రచయితకి రిలీజ్ అయిన ప్రతి పాట ఖచ్చితంగా మనసుకు అంతేలే. అంటే హత్తుకున్నట్లుంటాయి. ప్రతి పాట ఆ! కష్టపడే రాస్తారు. అవును. కానీ కొన్ని లైన్స్ ఉంటాయి గదా! హ్మ్. హత్తుకునే లైన్స్. అంటే ఈ పాటలో ఈ లైన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి అని ఏ పాటలోనో అనిపిచ్చిందా అట్లా? 'అమ్మ' పాట అని ఒకటుంది. హ్మ్. ఆ పాట సందీప్ షన్ను మ్యూజిక్ అండ్ సింగర్.
అన్నతనే. మానస్ గారు అండ్ ఆమని గారు ఇద్దరు యాక్ట్ చేశారు దాంట్లో. ఓకే. ఆ పాట విని చాలా మంది నాకు ఫోన్ చేసి కన్నీళ్ళు పెట్టుకోవడం, ఇప్పటికి కూడా వాళ్ళ స్టేటస్‌లో పెట్టుకొని అప్పుడప్పుడు నాకు కాల్ చేసి చెప్పడం. అందులో అమ్మలేని ప్రేమకు ఆయువెందుకమ్మ అని రాశారు. అమ్మలేని ప్రేమకు ఆయువెందుకమ్మ. ఆ! ఓకే. ఆ పదానికి ఈవెన్ నాకు కాసర్ల శ్యామ్ గారి వాళ్ళ అబ్బాయి దాంట్లో యాక్ట్ చేశారు చిన్న బాబు. చిన్న బాబు. ఆ! హ్మ్. సో, కాసర్ల శ్యామ్ గారు గాని, రఘు గుంచే గారు గాని, మరి భాస్కర్ భట్ల గారు గాని ఆ లైన్‌కి కాల్ చేసి మంచిగా నాతో మాట్లాడారప్పుడు. అది నేనన్నది ఇదే. అంటే ప్రశంసలిచ్చారు. ఒక లైన్ ఉంటది. ఆ! మనకి బాగా చాలా మంది కాల్ చేసి మరీ చెప్తారు. హ్మ్. అది చాలా బాగుంది. అంటే ఆ లైన్ ఎందుకు రాయాలనిపించింది అట్లా? ఆ లైన్ ఎందుకు రాయాలి అంటే, అమ్మ లేని ప్రేమకు ఆయువెందుకమ్మ. అమ్మ అమ్మ ప్రేమ ప్రేమ లేకపోతే అసలు ఆ! ఎందుకు ఎందుకు జీవితం? జీవితం? హ్మ్. చాలా మనకు అద్భుతంగా ఉంది. ఆయువెందుకు? ఆ! అసలు వింటే ఇంకా చాలా మందికి ఏడుపొచ్చేస్తది. అవును. అదే చాలా మంది అందుకే పెట్టుకుని మా ఉంటారు అమ్మ స్టేటస్. ఏడ్చింది బాగా ఆ పాట హ్మ్. విని. నేను స్టేజ్ పైకెళ్ళినప్పుడు ఆ మాటే చెప్పా. హ్మ్. ఆహ్, నన్ను కన్న నా తల్లికి నన్నిక్కడి వరకు తీసుకొచ్చిన కళమ్మ తల్లికి ఎప్పుడు రుణపడి ఉంటా అని. నేను లిరిక్స్ రాసే చాలా బా వచ్చే లిరిక్స్ ఒక ఐటెమ్ సాంగ్ అది. హ్మ్. వాళ్ళు నన్ను పిలవకుండా అక్కడ తమిళ్ వాళ్ళే సింగర్స్‌ని పిలిపించుకొని పాడేశారు. ఓకే. అవి అసలు నేను రాసిన లిరిక్స్ కంటే అసలు వాళ్ళకి కొన్ని పదాలు పలకడానికి రాదు. తమిళ్ వాళ్ళకి మన తెలుగు పదాలు. ఓకే. అంత ఎలాగైపోయింది. ఈవెన్ నేను హీరోకి మెసేజ్ చేశా. సార్ నా నేమ్ తీసేయండి దీంట్లో. అంటే అక్కడికెళ్ళి నువ్వు దగ్గరుండి నన్ను వాడిచ్చినావా పిలవలేదు. స్టూడియోలో? వాళ్ళు నాకు రఫ్ వర్షన్ పంపించినప్పుడు అవి విని నేను వాళ్ళకి కాల్ చేశా డైరెక్టర్‌కి. ఓకే. ఓకే. డైరెక్టర్‌కి ఫాలో అప్ చేశా. సినిమాటోగ్రాఫర్‌కి కాల్ చేశా. ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా చెప్పా. ఓకే. వాళ్ళు వినలేదు. ఓకే. సార్ మళ్ళీ రికార్డింగ్ చేపియండి. ఈ పదాలు అసలు చాలా ఎలాగో వినిపిస్తున్నాయి. బూతులు వినిపిస్తున్నాయి. హ్మ్. ఐటెమ్ సాంగ్ గదా! ఓకే. మళ్ళీ పాడించాలి అంటే వినకుండా వాళ్ళు రిలీజ్ చేసేసారు. నేనప్పుడు హీరో గారికి మెసేజ్ చేశా. సార్ నా నేమ్ తీసేయండి. నాకు ఇబ్బంది అవుతుంది. అంటే ఒక లిరిక్ రైటర్‌గా తన పదాల్ని ఒక సింగర్ కరెక్ట్‌గా పాడితేనే ఆ లిరిక్ రైటర్‌కి గూడా హ్మ్. పేరొస్తది. సింగర్‌కైనా ఇక్కడ పేరొస్తది. సింగర్‌ది కాదు తప్పు. సింగర్‌ది కాదు. పాడిచ్చిన వాళ్ళ తప్పు. మ్యూజిక్ అదే. డైరెక్టర్. వాళ్ళకి ఆల్రెడీ నేను తప్పులున్నాయని నేను రిక్వెస్ట్ చేశా చాలా. ఓకే. కానీ వాళ్ళు వినలేదు. వినకుండా వినకుండా వాళ్ళనుకున్నదే రిలీజ్ పాడిచ్చేసిండ్రు. నేను రిలీజ్ అయినాక కూడా నేను డైరెక్టర్‌కి వీళ్ళందరికి కాల్ చేసి చెప్పా. ఓకే. సార్ తప్పులున్నాయంటే వాళ్ళు ఆలోచిస్తామన్నారు. చూడాలి. అంటే ఇట్లాంటి సందర్భాలు చాలా వచ్చినాయా? లేకపోతే ఇది ఫస్ట్ టైమ్ ఇది ఇట్లాంటి ఫస్ట్ సందర్భం టైమ్ జరిగిందా? తమిళ్‌ది. అట్లా నేమ్ ఎయ్యొద్దు అని డైరెక్ట్ నువ్వే నేనే చెప్పేసినావు. ఫస్ట్ టైమ్ లైఫ్‌లో. అట్లా. ఇప్పటికి 500 పాటలు రాసింటా. ఓకే. ఫస్ట్ 500 పాటలు. ఆ! ఓకే. ఇప్పటికి ఫస్ట్ టైమ్ అలా. అంటే ఇప్పుడు ఇప్పటివరకు రాసిన పాటలు 500 పాటలన్నారు. అవును. అంటే ఫస్ట్ రాసిన పాటకి మీరెంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు? ఇప్పుడు అంటే రెమ్యూనరేషన్ కరెక్ట్‌గా వస్తాయా అన్ని పాటలకి? అంటే బేసిక్‌గా కంప్లెయింట్స్ ఉంటాయి చాలా మంది. నేను విన్నది రైటర్స్ మాకు పేమెంట్స్ ఇవ్వలేదు. మేము సరిగ్గా రాయలేదు అని ఇవ్వలేదని. అంటే మీరు రాసిన పాట గూడా కొన్నిసార్లు పెట్టుకొని వాళ్ళు మళ్ళీ పేమెంట్స్ ఇవ్వకుండా ఈ పాట మేము రిజెక్ట్ చేస్తున్నాం అన్న రోజులు కూడా ఉంటాయంట గదా! ఉంటాయి. నేను చాలా. ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ 500. హ్మ్. అది కూడా నేను ఫస్ట్ ఒక 3 పాటలకి నేను పేమెంట్ తీసుకోలే. హ్మ్. అంటే నేను ప్రూవ్ చేసుకోవాలి గదా! అప్పుడు. అదే. అందుకు నేను అప్పుడేం తీసుకోలే. ఇంకా రిజెక్ట్ చేసిన పాటలంటే చాలా ఉంటాయి. అవి 500కి ఫస్ట్ పాట. ఫస్ట్ ఏది పాట. బతుకమ్మ పాట? లేదు. దానికి నేను రెమ్యునరేషన్ తీసుకోలే. తీసుకోలేదు. బతుకమ్మ పాట ఫస్ట్ ఫ్రీగానే రాసేసినావు ఫ్రీగా నువ్వు. రాసా. అంటే ఫస్ట్ సినిమా అవకాశం ఆయన ఇచ్చారు. మనం అడిగితే బాగోదు. ఓకే. అంటే ఏ సినిమాకి తీసుకున్నావా ₹500? లేదండి. ఒక చిన్న ఆల్బమ్ సాంగ్ ఆల్బమ్ బయట సాంగ్. వాళ్ళకి. ఆల్బమ్ సాంగ్. అంటే బేసిక్‌గా నువ్వు యూట్యూబ్ ఆల్బమ్స్ కూడా చాలా సాంగ్స్ అవే చేసినావు. ఎక్కువ. బాగా హిట్ అయినాయి గూడా అవి. అవును. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ ట్రెండింగ్ అయిన పాటలవి. హ్మ్. మన సన్నీ ఆస్టిన్‌ని కానీ, మన చిన్నస్వామి. చిన్నస్వామి గారు వాళ్ళ సాంగ్స్ ఎక్కువ చేసినావు. అవును. అంటే వాళ్ళతో ఎట్లా ఉంది రిలేషన్? ఆ! వాళ్ళు ఎప్పటికి నాకు ఫుల్ సపోర్ట్. ఫుల్ ఎక్కడ సపోర్ట్. వెళ్ళినా ఇప్పటికి చాలా సాంగ్స్ చేశా. నెక్స్ట్ ఒక 3 పాటలు కూడా రెడీగా ఉన్నాయి. ఏదో ఏదో లాంగ్వేజ్‌లో రిలీజ్ అవుతుంది ఒక పాట. నువ్వు రాసిన ఒకటి పాటనే హిట్ అయింది బాగా. 'సితరంగి' అని ఒక పాట ఉంది. ఆ! ఆ పాట వాళ్ళు శ్రీలంక వాళ్ళు రైట్స్ అడిగారు. అంటే మ్యూజిక్ డైరెక్టర్‌లో మీకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఆయనతో నేను వర్క్ చేయాలి అనిపిచ్చింది. కానీ అక్కడి వరకు ఎళ్ళిండ్రు. కానీ అవకాశం ఇంకా రాలేదు. వెయిట్ చేస్తున్నా అనిపించే మ్యూజిక్ బీమ్స్ డైరెక్టర్. భీమ్స్ గారి కోసం బీమ్స్ వెయిటింగా ఇప్పుడు? ఇప్పుడు ఆయన అంటే లేదు అన్న బాగా సపోర్ట్ చేసేవారు నాకు. ఓకే. ఇప్పుడు కూడా బానే ఆయన మాట్లాడతారు. సాంగ్స్ అన్ని ఇప్పుడు ట్రెండింగ్‌లో ఆ! ఉన్నాయి కదా! ఇప్పుడు అన్ని సినిమాలు కూడా ఆయనకు చాలా సినిమాలున్నాయి ఒకరోజు ప్రాజెక్ట్స్. ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌కెళ్ళా. ఓకే. లైవ్‌కెళ్తే సడెన్‌గా అన్న రిక్వెస్ట్ పెట్టాడు. నేను జాయిన్ అయితా అని. ఓకే. అది ఇప్పటికి నా మైండ్‌లో ఉంటది. జాయిన్ అయ్యి అన్న ఆ రోజు చెప్పాడు. డెఫినైట్‌లీ నువ్వు మంచిగా అచీవ్ చేస్తావు. ఓకే. ఆల్‌వేస్ మేము సపోర్ట్‌గా ఉంటామని. అన్న ఇప్పటికి టచ్‌లో ఉన్నారు. ఒక హోప్ అంతే వస్తుందని. అంటే పాటలు రాయడం గాకుండా ఇంకా హ్మ్. అంటే ఏమైనా జాబ్ లాంటిది ఇంకేదైనా చేస్తూ ఉంటారా? ఆఫ్ కోర్స్. ఎందుకంటే మాకొచ్చే రెమ్యునరేషన్స్ అటు ఇటు. ఓకే. సో, నేను ప్రొఫెషనల్, ప్యాషన్ అని 2 ఉంటాయి. సో, ప్యాషన్ కోసం కష్టపడాలి. ఓకే. ప్రొఫెషన్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే
ఒక మంత్ ఒక నెల చివరికి వచ్చే లోపల మనకి సాలరీ అనేది ఇంపార్టెంట్. ఓకే. మనకి ఎంత కావాలో నెలకు సరిపడా పైసలు కావాలి. ఓకే. సో ప్యాషన్‌గా అప్పుడు మనకి సపోర్ట్ లేనప్పుడు ప్రొఫెషన్‌గానే ఉండాలి. సో తప్పకుండా ఖచ్చితంగా. అంటే ఎందుకంటే ఎట్లా ఆ ప్యాషన్‌ని ముందుకు తీసుకెళ్ళాలంటే పైసలు చేతిలో ఉండాలి పక్కా. అవును. ఎందుకంటే ఇక్కడ స్టే చేయాలన్నా హైదరాబాద్‌లో ఇట్స్ నాట్ ఎన్ ఈజీ. ఈజీ థింగ్. అదే అందుకే అన్నాను. అంటే మనకి ఇప్పుడు లిరిక్స్ రాస్తే మనకు మంత్లీ ఇప్పుడు ఇన్ని సాంగ్స్ రాస్తే ఇంత అమౌంట్ వస్తదని ఉంటది. అవును. కానీ కొన్నిసార్లు ఆ మంత్‌లో అన్ని సాంగ్స్ రాకపోవచ్చు కదా! ఎందుకంటే లిరిక్ రైటర్స్ చాలా మంది ఉన్నారు. అవును. అన్ని పాటలు కూడా రాకపోవచ్చు. ఖచ్చితంగా జాబ్ చేయాల్సిందే. చేయాల్సిందే. సైడ్ ఇన్‌కమ్ ఉండాల్సిందే. సైడ్ ఇన్‌కమ్ 100% అదే. ఉండాలి. నేను చేస్తున్నా ఒక 3 సంవత్సరాలుగా నైట్ షిఫ్ట్‌లో. ఓకే. అంటే ఐటీ ప్రొఫెషనల్. యూఎస్ ఓకే. కంపెనీ. సో యూఎస్ కంపెనీ. నైట్ షిఫ్ట్ అక్కడ, మార్నింగ్ షిఫ్ట్ ప్యాషన్. ఓకే. లిరిక్స్. అంటే లిరిక్స్. నైట్ షిఫ్ట్ జాబ్, మార్నింగ్ అంతా లిరిక్స్. అంతే. అంటే నిద్రపోవడం ఎప్పుడు మరి? 4 అవర్స్ ఆర్ 5 అవర్స్ అంతే. 4 అవర్స్, 5 అవర్స్. మార్నింగ్ 3:30కి పడుకుంటే 8:30కి లేచిపోతా. అంటే నేను విన్నది ఏంటంటే లిరిక్ రైటర్స్ ఎక్కువగా నైట్ టైమ్స్ కూర్చొని లిరిక్స్ రాస్తారు అని అంటారు. అందుకే నైట్ షిఫ్ట్ చేస్తుంది. అంటే ఆ నైట్ షిఫ్ట్ వర్క్ చేస్తూనే లిరిక్స్ రాస్తారు. నాకు అంటే ఎంత గ్యాప్ ఉన్నా నేను రాసేసుకుంటా. అంటే డిస్టర్బెన్స్ ఏమవ్వదా? ఏముండదు. ఏమవ్వదు. అంటే మంచిగా రాసేసుకుంటావు నా హాయిగా. ప్రీవియస్ కంపెనీలో వాళ్ళు నాకు బాగా సపోర్ట్. సో ఓకే. లైక్ అలాంటి ప్రాబ్లమ్ అయితే ఇప్పటి వరకు రాలేదు. అలాంటి ప్రాబ్లం రాలేదు. అంటే ఇప్పటి వరకి అంటే నువ్వు రాసిన లిరిక్స్ గానీ అంటే చాలా పాటలు రాసినావు కదా! అంటే అందులో 500 పాటలకు 500 పాటలు ఓకే అయినాయా? లేకపోతే అందులో ఈ పాట అంటే నువ్వు బాగా నచ్చి రాసిన వాళ్ళు వద్దులే అని ఈ పాటను పక్కన పెట్టేసిన రోజులున్నాయా? ఏమన్నా సాంగ్స్ ఉన్నాయా అట్లా? 500 పాటలు రిలీజ్ అయ్యాయి. కానీ రాసినవి ఎన్నో ఉంటాయి. ఓకే. సో రిలీజ్ అయినవి బెస్ట్. రిలీజ్ అయినవి 500 పాటలు. సో రిజెక్ట్ అయినవి అంటే చాలా ఉంటాయి. ఇప్పుడు ఒక మాట చెప్తా. ఒక మూవీ కోసం 4 పాటలు నాకు ఇచ్చారు. ఓకే. నేను ఎక్కడో వేరే ప్లేస్‌కి వెళ్ళిపోయి, చాలా దూరం వెళ్ళిపోయి, ఓకే. అక్కడ సముద్ర తీరాన కూర్చొని లిరిక్స్ రాసా. 4 పాటలు రాసి పంపించేసా. ఇక్కడ ఓకే. మ్యూజిక్ డైరెక్టర్‌కి ఓకే, డైరెక్టర్‌కి ఓకే. ఓకే. ప్రొడ్యూసర్ గారు వాళ్ళ వైఫ్‌కి నచ్చలే. ఆహా! 4 పాటలు క్యాన్సిల్ చేశారు. ఓకే. నాకు ఒక పైసా అడ్వాన్స్ కూడా తీసుకోలే. మూవీ కదా! సినిమా ఓకే. కదా! ఓకే. లిరిక్స్ ఓకేనాక తీసుకున్నాం అనుకున్నట్లు. అంటే ప్రొడ్యూసర్ వాళ్ళ వైఫ్‌కి నచ్చలేదని పాటలు ఆ! అంటే ఫస్ట్ ఓకే చేసిండ్రు. ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అందరికి అంతా. నచ్చాయి. ఆహా! ఓకే. అక్కడ నచ్చలేదు. ఓకే. దానివల్ల ఆ పాటలు క్యాన్సిల్ చేసేసారు. వాళ్ళు క్యాన్సిల్. అడ్వాన్స్ కూడా ఏమి ఇవ్వలేదు. నేను నా పాటలు రిజెక్ట్ చేసినప్పుడే ఇంకా నేను వాళ్ళకి దూరంగా వెళ్ళిపోయా. ఓకే. అంటే మళ్ళీ వాళ్ళ నుంచి ఏం కాల్ రాలేదు ఇప్పటి వరకి? నో. అంటే మరి వేరే వాళ్ళకి ఇచ్చేసిండ్రా అవకాశం? మనకి తెలీదది. ఓకే. నేను ఆ ప్రాజెక్ట్ నుండి అంటే బయటకొచ్చేసా. అది రీసెంట్ మూవీయేనా? లేకపోతే చాలా రోజులైందా ఒక 1 ఈ ఇయర్ సిట్యుయేషన్ 1 జరిగి? ఇయర్ అవుతుంది. అది ఓన్లీ ఇట్లాంటి సినిమాకే ఇప్పుడే జరిగింది. అంటే ముందు ఎప్పుడు జరగలే ఎప్పుడు ఇట్లాంటిది. జరగలేదు. ఇంత నాకు ఈవెన్ ఆర్జీవ్ గారు కూడా నేను రాసిన లిరిక్స్‌లో ఏవి మాక్సిమం రిజెక్ట్ చేయలే. ఓకే. నేను రాసిన ఫస్ట్ వర్షన్‌కి ఓకే చేశారు. ఏమైనా ఓకే. మిస్టేక్స్ ఉంటే పదాలు అటు ఇటు ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని చేసుకుంటాం. నేను ఆర్జీవ్ గారు. ఓకే. లైక్ ఇక్కడ ఏమైందంటే 4 పాటలు రాసి అంత దూరం వెళ్లి కష్టపడి నేనే నా సొంత డబ్బులతోనే వెళ్ళి పాటలు రాసి ఒక 2, 3 రోజులు కష్టపడి రాసి ఇచ్చాక అందరూ వాళ్ళు ఓకే అన్నారు. హ్యాపీగా ఫీల్ అయిపోయినా. అంతా ఓకే అయిపోయింది. లైక్ అక్కడ ప్రొడ్యూసర్ గారు వాళ్ళ వైఫ్‌కి నచ్చలేదన్నపు ఇంకా పాటలు రిజెక్ట్ చేసేసిండ్రు. రిజెక్ట్ చేశారు. ఇంకా అప్పటికి నేనేం చేశానంటే వాళ్ళ కాంటాక్ట్స్ డిలీట్ చేసి ఓకే. వద్దు. అంటే మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనని వాళ్ళు మన టైం వృధా చేశారంటే ఒకరు డెఫినెట్‌లీ మనం వాళ్ళని దగ్గర ఉంచకూడదు. అంటే ఒక పాట టైం అని వచ్చింది కాబట్టి ఒక పాట రాయాలంటే ఎన్ని రోజులు తీసుకుంటారు? ఇది బేస్డ్ ఆన్ ఎక్స్‌పీరియన్స్. ఇది బయట చెప్పకూడదు. రైటర్‌కి మాక్సిమం ఆలోచనలు వస్తే అర్ధగంటలో అయిపోద్ది. ఓకే. ఆలోచన వస్తే అంటే ఆ కాన్సెప్ట్ మనకు అర్థమైపోతే హాఫ్ అన్ అవర్‌లో రాసేయొచ్చు అంతే. సిట్యుయేషన్. ఆలోచన వస్తే అర్ధగంటలో అయిపోద్ది. ఓకే. యాహ్! లేకపోతే అంటే అది లేకపోతే ఇప్పుడు ఎంత టైం మీకు ఒక పట్టొచ్చు చిన్న ఒక పాట? ఎగ్జాంపుల్ చెప్తా. సితరంగి పాట ప్యూర్ రాయలసీమ స్లాంగ్ కావాలి. ఓకే. నాది కర్నూలు. అంటే ఓకే. తెలంగాణ బార్డర్ పక్కనే. ఓకే. అంత ప్యూర్‌గా మాకి రాయలసీమ స్లాంగ్ అని అవన్నీ నాకు ఓకే. తెలీదు. సో నేను 13 వర్షన్లు రాసా ఆ పాట. 13 వర్షన్లు. యాహ్! అప్పుడు ఓకే అయిందా పాట? 13 వర్షన్‌లకి ఓకే అయింది. అప్పటికి నేను ఇక్కడ మన జమ్మలమడుగులో ఉన్న మా ఫ్రెండ్స్ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ తాత వాళ్ళు, అవ్వ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళతో మాట్లాడి కొన్ని పదాలు తీసుకొని ఓకే. ఏనుములు, ఓకే. దావబట్టి ఇలాంటి పదాలు తీసుకొని ఆ పాట రాశాను. ఓకే. గండికోట ఇవన్నీ. ఓకే అయ్యాక లైక్ సన్నీ ఎస్టిన్ వాళ్ళ మ్యూజిక్ దాన్ని కూడా మంచి హిట్ అయింది. ఇప్పటికి స్పాటిఫైలోనే మిలియన్స్ ఆఫ్ అంటే బేసిక్‌గా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నది ఏంటి నీ జర్నీ లిరిక్ రైటర్‌గా ఎట్లా వచ్చింది ఏంది అని మాట్లాడుకున్నాం. అంటే ఆర్‌జీవి గారితో రిలేషన్ ఇంకా ఇప్పుడు లిరిక్ రైటర్‌గా యాస్ ఎ లిరిక్ రైటర్‌గా ఇంకా రిలేషన్ కంటిన్యూ అవుతుందా? లేకపోతే లిరిక్స్ రాయడం మానేసావా ఆర్‌జీవి గారికి? లిరిక్ కంటిన్యూ అవుతుంది.
ఇంకా కంటిన్యూ కంటిన్యూ అవుతుంది. ఆయన ఈవెన్ ఆయనతో ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా అక్కడి వరకే, ఓకే. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఓకే. ఆయన అంటే చెడుగా కనిపించే మంచి వ్యక్తి. అంటే ఆర్జీవి గారి గురించి బయట అంటే చాలా మంది వేరే రకంగా అంటుంటారు. అంటే ఆయన లిరిక్స్ తొందరగా యాక్సెప్ట్ చేయరు. అంటే మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్స్ కూడా తొందరగా ఓకే చేయరు. చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అట్లా అంటుంటారు. అంటే దాని మీద అంటే నీ ఒపీనియన్ ఏంటి? అంటే నీకు అట్లాంటివి ఏమన్నా ఎదురైనాయా ఆర్జీవి గారితోటి? అందులో తప్పేముంది? ఇప్పుడు ఒకరికి ఒక మైండ్ సెట్‌లో ఒకరు ఫిక్స్ అయ్యుంటారు. ఒక డైరెక్టర్‌కి అది కావాలి. వాళ్ళు అడిగింది వాళ్ళకి కావాలి. సో, డెఫినెట్‌లీ అది వచ్చేంత వరకు వాళ్ళు కష్టపడతారు. ఓకే. ఖచ్చితంగా. మనం కూడా వాళ్ళకి వాళ్ళు అడిగింది ఇవ్వాలి కదా! ఒక అవును. రైటర్‌గా. ఇప్పుడు ఒక సాంగ్ ఉంది. ఆర్జీవి గారితో ఒక సాంగ్ రాపిచ్చారు. లైక్ 'రిక్కీ ఒక సాంగ్ ఇస్తున్నా రాయి' అన్నారు. చెప్పండి సార్ ఎలా అంటే, లవ్ సాంగ్ అన్నాడు. ఓకే సార్, లవ్ సాంగ్ అంటే డ్యూయెట్ అన్నా. డ్యూయెట్ కాదు, ఇద్దరు అమ్మాయిల మధ్య లవ్ సాంగ్ అన్నారు. నేనప్పుడు షాక్ అయిపోయినా. సార్, ఇద్దరు అమ్మాయిల మధ్య లవ్ ఎట్లా చూపించాలి? ఇప్పుడు అబ్బాయి, అమ్మాయి అయితే మనం ఒక వెర్షన్‌లోనే మనం నీట్‌గా రాసుకొని డ్యూయెట్‌లో రాసుకొని వెళ్ళొచ్చు. ఓకే. అమ్మాయి, అమ్మాయి మధ్య ప్రేమ ఎలా ఉంటుంది అన్నా. అంటే అదే మనకు కావాల్సింది అన్నాడు. ఓకే. ఆయనేం నెక్స్ట్ ఇంకేం చెప్పలే. నువ్వు రాయి ఫస్ట్ అన్నాడు. అప్పుడే రాసిచ్చా అరే డేంజరస్ మూవీ. సాంగ్స్ 1,000,000, 2,000,000 వెళ్ళిపోయేవి. లిరిక్స్‌కి మంచి అప్రిషియేషన్ వచ్చిందా? ఆ ఏది? సినిమాకి సంబంధించి? ఆ! వచ్చింది. అంటే నాకొకటి అనిపించింది ఏందంటే, నువ్వు బాగా ఇన్‌స్పైర్ అయిన రైటర్ ఎవరు? నీకు బాగా నచ్చిన రైటర్ అంటే ఆయనలాగా రాయకపోయినా ఆయన వరకి అంటే కొంతవరకైనా ఆయన ఛాయలు కనిపించేటట్టు ఒక పాట రాయాలి అనిపించిన లిరిక్ రైటర్ సిరివెన్నెల గారు. సిరివెన్నెల ఆ! గారు. ఆయన అందరికి ఇన్‌స్పిరేషనే. ఈవెన్ ఇప్పుడు అగ్రస్థానాల్లో ఉన్న రచయితలు గాని, రైటర్స్ గాని అందరికి ఆయన తప్ప ఇంకో 10, 20 సంవత్సరాలైనా ఆయనే ఇన్‌స్పిరేషన్ అందరికి. సిరివెన్నెల గారంటే ఇంకా అద్భుతం గదా! హ్మ్. ఆయన అంటేనే. సాంగ్స్ విషయానికొస్తే నువ్వు ఎలాంటి కేటగిరీ సాంగ్స్ రాయడానికి ఇష్టపడతావు? అంటే ఇప్పుడు మేము సింగర్స్ ఉన్నాం. సింగర్స్‌ని అడిగితే అన్ని రకాల పాటలు పాడతాం సింగర్‌లం గదా అని అంటాం బేసిక్‌గా. ఒకళ్ళు మెలోడీ బాగా పాడతారు. ఒకళ్ళు ఫాస్ట్ అంటే ఫోక్ సాంగ్స్ బాగా పాడతారు. ఒకళ్ళేమో మంచి మ్యూజిక్ అంటే ర్యాప్ గాని అట్లాంటివి పాడతారు. లిరిక్ రైటర్స్‌కి దాంతో సంబంధం ఉండదు. మరి నీకెక్కువ ఏ జానర్ బాగా ఇష్టం? నేను అన్ని జోనర్స్ టచ్ చేశా. రివెంజ్ గాని, ర్యాప్ గాని, మెలోడీ, సాడ్ అన్నీ చేశా. కానీ పర్టిక్యులర్‌గా నాకు పేరొచ్చింది సాడ్ అండ్ లవ్. లవ్ సాంగ్స్ లవ్ ఎక్కువ. సాంగ్స్ అండ్ సాడ్ సాంగ్స్. ఓకే. అందులో బాగా మంచి పేరొచ్చింది. లవ్ సాంగ్స్‌కి మంచి పేరొచ్చింది. ఆ! అంటే లవ్ సాంగ్స్‌లో నువ్వు రాసిన పాటల్లో ఏదైనా ఒక టచ్ చేసే లైన్స్ ఏమన్నా ఉన్నాయా? రీసెంట్‌గానే ఒకటి రిలీజ్ అయింది పోయిన ఇయర్ 'ప్రాణమా' అని. హ్మ్. సందీప్ షన్ను మ్యూజిక్, అతనే సింగర్ దాన్ని కూడా. సో, దాంట్లోనూ నార్మల్‌గా వాళ్ళు హీరోయిన్ మధ్య లైక్ హీరోయిన్‌కి ఇతను కొత్తగా ప్రేమ అప్పుడప్పుడు చెప్తుంటాడు. హ్మ్. సో, ఆ లైన్స్‌లో నేను కొత్త కొత్తగా మారుతున్న చుట్టూ అన్నీ చెప్పినాయే చెప్పలేని మాటలన్నీ పట్టనట్టుగా తిప్పమాకే చూపులన్నీ దాచవద్దే ప్రేమని. సో, అలా అమ్మాయి పైన ప్రేమని నువ్వు కనిపించగానే నాలో ఏమైందన్నట్లు ఆ అబ్బాయి చెప్పడంలో ఆ లైన్స్ నాకు ఓకే. ఫేవరెట్. ఈ రీసెంట్‌గా వచ్చిన హీరోస్‌కి నువ్వు సినిమాలు ఎక్కువ రాస్తున్నావు గదా! అవును. సో, దాంట్లో నీకు నచ్చిన ఇప్పుడు హీరోస్‌లో నచ్చిన హీరో ఎవరు? లేదండి, పవన్ కళ్యాణ్‌కి ఫిక్స్ అయ్యా నేను ఇప్పటి వరకు. పవన్ కళ్యాణ్ గారికే హ్మ్. ఫిక్స్ అయిపోయిండ్రు. హ్మ్. మైండ్‌లో రీసెంట్‌గా బ్లైండ్‌గా. అయితే నాకు కిరణ్ అబ్బవరం కొంచెం నచ్చింది. ఏది 'కా' సినిమా చూసి బాగా ఆ! ఇష్టపడుతున్నారా? బాగా. ఆ! ఓకే. అంటే యాక్టింగ్ నచ్చిందా ఆయనది? యాక్టింగ్ అని కాదు, లైక్ చాలా కష్టపడుతున్నాడు పాపం. ఓకే. సో, ఇప్పుడు ఎప్పుడైనా మనం కింద నుండి పైకొచ్చిన వాళ్ళంటేనే కదా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటాం. సో, ఇప్పుడు రైటర్స్‌కి నువ్వెలాంటి అంటే వాళ్ళకి అప్‌కమింగ్ వాళ్ళకి ఏం జెప్తావు? కష్టపడాలి. ఇంకా అంటే స్టార్టింగ్ తప్పదు. ఇండస్ట్రీలో ఒకరు ఒక మాట అంటుంటారు. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి. బయట సపోర్ట్ ఉంది. అయినా గాని మన కళ పైన మనకు నమ్మకం పెట్టుకొని అలానే ముందుకు సాగుతుంటే ఆటోమేటిక్‌గా ఏదో వచ్చిన అవకాశాన్ని నిర్మించుకోవాలి. మొన్న కళ్యాణ్ చక్రవర్తి గారు లిరిక్ రైటర్‌ని కలిసా. ఓకే. ఆయన ఏం చెప్పాడంటే, ఇక్కడ మన భారతదేశంలో చాలా రైల్వే స్టేషన్‌లున్నాయి. చాలా రైళ్లున్నాయి. ప్రతి రైలు రైల్వే స్టేషన్‌కొస్తుంది. ఓకే. కానీ అదొచ్చినప్పుడు నువ్వు టికెట్ తీసుకొని రెడీగా ప్లాట్‌ఫార్మ్ పైన ఉండాలి. ఓకే. అది మళ్ళీ వెళ్ళిపోతుంది. అది ఓకే. వెళ్ళిపోయే లోపల నువ్వెక్కాలి. అంటే నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు రెడీగా ఉండాలి. అవకాశం వచ్చినప్పుడే దాన్ని అందిపుచ్చుకోవాలి. రెడీగా ఉండాలి. ఆ! నువ్వు రెడీగా లేకుండా ఎక్కడెక్కడో బయట ఆటోలో తిరుగుతున్నావంటే నీ రైలు వెళ్ళిపోతుంది. అంటే నీకున్న అవకాశం వెళ్ళిపోతుంది. ఓకే. సో, అది చెప్పారు. ఆ రోజున నా మైండ్ ఇట్లా బ్లాస్ట్ అయింది. సో, అప్పటి నుండి అంటే కొద్దిగా ఎలాంటి ఆలోచన. అవకాశం వచ్చినా వదులుకోవద్దన్నారాయన. అంతే. ఆపర్చునిటీ. అవకాశం వచ్చినప్పుడు మనం రెడీగా ఉండాలి. ఓకే. మనం ప్రిపేర్ అయ్యి కరెక్ట్‌గా
మనం ప్రిపేర్ అయ్యి మన సాహిత్యం గాని, ఏదైనా గాని ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరికి చెందుతుంది. మనం ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండాలి అవకాశం వచ్చినప్పుడు. అంటే ఏ ఆర్టిస్ట్‌కైనా వర్తిస్తది. ఆఫ్ అది కోర్స్. సినిమాలో హ్మ్. నటించే వాళ్ళకైనా, మాకు సింగర్‌లకైనా, మ్యూజిక్ డైరెక్టర్‌లకైనా నువ్వు ఎవరికైనా ప్లాట్‌ఫార్మ్ టికెట్ వర్తిస్తది. టికెట్ తీసుకొని ప్లాట్‌ఫార్మ్ పైన లేనప్పుడు ఆ ట్రైన్ వచ్చి వెళ్ళిపోతది వెళ్ళిపోతుంది. ఆబ్వియస్‌లీ. అదే అవకాశం వేరే వాడికెళ్ళిపోతుంది. అదే మనం అక్కడే ఉన్నామనుకో మనకే వస్తది ఆ అవకాశం. మనకొస్తది. అదే అవకాశం. రైలే హ్మ్. అవకాశం అక్కడ. ఓకే. ఆ ప్లాట్‌ఫార్మే మనం ఎంత వరకు కష్టపడి ఎక్కడి వరకు వచ్చాం మనల్ని ఎక్కడ నిలబెట్టేది. అంటే అంతే. కరెక్ట్ టైంకి మనం ట్రైన్ పట్టుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. అది. ట్రైన్ అంటే అవకాశమే. చాలా చెప్పిర్రాయన. ఆ! చాలా చెప్పారు. మనం 3 గంటలు మాట్లాడాం ఆ రోజు. థాంక్స్ ఫర్ కమింగ్ రంజిత్. అంటే పిలవగానే నీ టైంని మా ఆంధ్రప్రభ ఛానల్ కోసం కేటాయించినందుకు థాంక్ యూ సో మచ్. హాయ్ అండి. నేను సాహిత్య రచయిత రంజిత్ కుమార్ రెడ్డి. ఆంధ్రప్రభ ఛానల్‌ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి మన టాక్ షో. మరొక గెస్ట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకి ఆంధ్రప్రభ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.